గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు, నమస్తే శ్రీనివాస్. ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పెరిగిందా తగ్గిందా? ఈ ఫలితాల పట్ల మీరు బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న పాపారావు గారికి, సుమిత్రానంద్ గారికి, సునీత గారికి నమస్కారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు గతంలో ఉన్న BIRS ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అనే రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ పోవడం జరిగింది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో ముందుకు రావడం జరిగింది. ప్రజలు కూడా దానికి పట్టం కట్టిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 2.5 years అవుతుంది, 2.5 సంవత్సరాలు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినా, అటు కంటోన్మెంట్ బై ఎలక్షన్ అయినా సరే, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయినా సరే, స్థానిక సంస్థలైనా సరే, ఇప్పుడు ప్రస్తుతం జరిగిన మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజలు పట్టం కడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. ఇదే కాకుండా రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయినా సరే, అటు GHMC అయినా సరే, కాంగ్రెస్ పార్టీ ఇదే హవా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు అనేది కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనే రకంగా మొత్తానికి అటు BJP, BRS సబ్జెక్ట్ వస్తే అది మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. లోపాయ ఒప్పందకారం ఉంది అనేది మనం లిక్కర్ స్కామ్ నుంచి మొన్న జరిగిన బండి సంజయ్ అధ్యక్షుడు తొలగించినవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ పోయి చెప్పిన తర్వాతనే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిండు అని చెప్పి స్వయాన అప్పట్లో ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మీడియాకు చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మొత్తానికి బీజేపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో బీజేపీ చేసింది, అటు BRS చేసింది. అవసరమైతే బీజేపీ బి టీం MIM కూడా కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి కోట్లు చీల్చడానికి ఖచ్చితంగా ఈ పరిస్థితిలో ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు మొత్తానికి మ్యాండేట్ ఇస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా ఇదే పొరబడి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, అదే కాకుండా ఇటు GHMCలో ఇప్పటి వరకు సునీత గారు మాట్లాడుతూ GHMCలో మేమే కైవశం చేసుకుంటాం అంటారు. కానీ గతంలో బండి సంజయ్ గారు ఇచ్చిన మాటలకి ప్రజలు అప్పుడు నమ్మి GHMCలో అవకాశం ఇచ్చిండ్రు. ఈసారి బీజేపీకి అవకాశం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే కుమ్ములాట అనేది ఉన్న 8 మందిలోనే కుమ్ములాట ఉంది. దాంతో పాటు అటు వాళ్ళ హైకమాండ్ నరేంద్ర మోదీ గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ మొత్తానికి ఇప్పుడున్న నాయకత్వం మీద, తెలంగాణలో బీజేపీ నాయకత్వం మీద ఖచ్చితంగా మొట్టకాయలు వేయడం జరిగింది. వాళ్ళు వ్యక్తిగతంగానే లేకపోతే పార్టీ లోపల అంతర్మతం చేసుకోవాలి తప్ప ఇటు GHMCలో ఏదైతే గతంలాగా వస్తుంది అనేది మటుకు వాళ్ళకి ఖచ్చితంగా కళ. ఇక ఇటు BRS కి పోతే మొత్తానికి కుటుంబ కలహాలతోని మొత్తానికి సతమతం అవుతుంది. అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతానికి సుమిత్రానంద్ గారు లీడర్ ఎవరైతే KTR గారు ఉండో ఆయన ఉన్నంత మటుకు ఈ మొత్తానికి BRS పార్టీ దినదినము ఒక గండం లాగానే జరుగుతుంది తప్ప KTR ఉన్నంత మటుకు బహుశా రాదని చెప్పి వాళ్ళ పార్టీలోనే చెప్పేటోళ్ళు మొదలైన. ఎందుకంటే KTR నోటికి బాగా దురుసు. ఖచ్చితంగా నేను ఒక ఎడ్యుకేటెడ్, నేను అబ్రాడ్ లో చదువుకున్నా అని చెప్పుకోవడానికి తప్ప నోరు తెరిస్తే మొత్తం తిట్ల పురాణం. గతంలో కేసీఆర్ తిట్టిండు అంటే పెద్ద మనిషి లేకపోతే ఉద్యమ కాలంలో ఉండు అనే రకంగా కొన్ని సందర్భాలలో సైలెంట్ అవడం జరిగింది ప్రజలు. ఈ రోజు మొత్తానికి ఇప్పుడు మీరు KTR కు నోటు దురుసు అంటున్నారు. తెలంగాణ CM గా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఆయన కూడా మాట్లాడుతున్నాడు కదా, మరి దీనికి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పాపారావు గారు వయసులో బహుశా పెద్దోళ్ళు. నేను ఎంతసేపు ఆయన తిడుతూ పోతుంటే ఆయన ఊరుకుంటాడా? ఆయన కూడా ఆవేశం వస్తుంది, ఖచ్చితంగా దానికి రిప్లై చేయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇది తిట్ల పురాణాన్ని తీసుకొచ్చింది మొత్తానికి కేసీఆరే. దానికి మనం చూసినాం బండి సంజయ్ గాని, లేకపోతే అరవింద్ గాని, లేకపోతే తీన్మార్ మల్లన్న గాని, రేవంత్ రెడ్డి గాని, వీళ్ళు మొత్తం అంతా ఏమైపోయింది, కేసీఆర్ కి ఈ భాష మాట్లాడితేనే అర్థమవుతుంది అనే రకంగా గతంలో BRS అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ అదే పరిస్థితి ఈరోజు స్వయాన ఏదైతే మొత్తానికి
ఏమంటారు దాన్ని, తండ్రి చాటు బిడ్డ వచ్చి ఆయన కూడా అదే భాష మాట్లాడతా అంటే ఎవరన్నా మరి ఆయన కంటే సీనియర్లు కూడా ఈ రోజు ఆ ఉద్యమ కాలంలో కానీ ఇటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో ఉన్నోళ్ళు ఉన్నారు. మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడతా అంటే ఒక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. కేటీఆర్ దీన్ని ఆ వరవడి మార్చుకుంటే తప్ప బిఆర్ఎస్ కి రేపు మనుగడ ఉండదు. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ కానీ శివకుమార్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అరవింద్ కుమార్ గారిని విచారించేందుకు ఏసీబీ విచారించేందుకు అనుమతి వచ్చింది. ఇక కేటీఆర్ను అంటే ఏసీబీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేస్తున్నారా, ఏం చేయబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, చట్టం దాని పని చేసుకుంటా పోతుంది, నేను ఎవరి మీద కక్ష సాధింపు చెయ్యను, కక్ష సాధింపు చేయాలనుకుంటే నాకు 24 గంటలు పట్టదు అనే రకంగా కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఫార్ములా ఈ కార్ రేస్ లో ఖచ్చితంగా కేటీఆర్ దాంట్లో ముద్దాయి నిందితుడు కూడా చేయొచ్చు. ఎందుకు ఆయన ఏమంటాడంటే ప్రెస్ మీడియా ముందు వచ్చి ఎస్ నేనే ఇమని చెప్పిన డబ్బులు అనే రకంగా ఆయన మాట్లాడతాడు. కానీ అదే అఫిడవిట్ పరంగా ఆలోచిస్తే నాకు సంబంధం లేదు, అటు అధికారులు దాంట్లో నిర్ణయం తీసుకోవాలి, అధికారులు చేసిన తప్పిదము అనే రకంగా మళ్ళీ రెండో మాట మాట్లాడతాడు. అంటే కేటీఆర్ ద్వంద్వ వైఖరి ఇది చేస్తుండు, మేఘపోతు గాంభీరం చేస్తుండు. ఎందుకంటే ఆయన మాట్లాడే ఇంకా కూడా ఆ బచ్చగాని స్టైల్ పోలే కేటీఆర్ కి. నేను ఇప్పటి వరకు ఈ రోజు కేసీఆర్ కూడా ఆత్మ విమర్శన చేసుకుంటుండే. ఎందుకంటే నేను మొత్తానికి నా కుటుంబాన్ని మొత్తానికి రాజకీయంలో తీసుకొచ్చి మటుకు నేను రోడ్ పాలు అయిపోయినా అనే రకంగానే ఈ రోజు 2.5 సంవత్సరాల నుంచి మొన్న 2 సార్లు అసెంబ్లీకి వచ్చిండు, మొన్న ఒక్కసారి తోలు తీస్తా అని చెప్పి ఒక ప్రెస్ మీట్ కి వచ్చిండు కేసీఆర్ తప్ప, మళ్ళా తర్వాత ఫామ్ హౌస్ లోనే పడుకుంటు. కేసీఆర్ ఆత్మ విమర్శలు ఉండు, నేను పార్టీలో ఇంతమందిని నేను కంట్రోల్ చేసినా కానీ నా బిడ్డని, నా కొడుకుని, మా అల్లుడిని, లేకపోతే నా తోడల్లుడి కొడుకుని వీళ్ళ వల్ల నన్ను మొత్తానికి పార్టీ నాశనం అయిపోయింది అనే రకంగానే ఆత్మవిమర్శలో కేసీఆర్ అనేది నా ఉద్దేశం. శివకుమార్ గారు 6 గ్యారెంటీలు మీరు అమలు చేయలేదు, అదే క్రమంలో 420 హామీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం కూడా మరి మీరు అది కూడా నెరవేర్చలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, 2500 మా మహిళలకు పింఛన్ అంటున్నారు. సో దాంట్లో రైతు కూలీలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవేం చేయకుండా కూడా ఎందుకని ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారంటే ఏం చెప్తారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో? 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలో పెట్టడం అది వాస్తవము, నేను కాదంటలేను. కానీ ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన దోపిడితనాన్ని ప్రజలకు స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి మొత్తానికి ప్రతి మంత్రిత్వ శాఖల ఖజానా ఖాళీ చేసిందని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే పెన్షన్ కానీ ఇప్పుడు మిగిలింది 2500 రూపాయలు ఒకటి మహిళలకు ఇవ్వడము, ఇంకొకటి తులం బంగారం రకంగా నేను ఆలోచిస్తే కేసీఆర్ ఎప్పుడైతే దళితుని ముఖ్యమంత్రి చేశాని ఎట్లయితే మర్చిపోయిండో బహుశా, ఎందుకంటే మేము మేనిఫెస్టోలో పెట్టినో 30,000 రూపాయలు తులం ఉంది, ఈరోజు 2 లక్షల వరకు వచ్చింది. కాబట్టి బహుశా అది కేసీఆర్ లాగానే బహుశా పక్కన పోతుంది. 2500 మటుకు ఈ మంత్ ఎండింగ్ లో మటుకు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. బహుశా అది అమలు అవుతుంది. ప్లస్ పెన్షన్ కూడా ఏదైతుందో 2000 4000 కూడా ఇది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సుమిత్రానంద్ గారు, ప్రతి ఎన్నిక ప్రారంభమవుతుంది నుంచి ప్రారంభం వీళ్ళకి అలవాటైందండి. ఇక్కడ రాజకీయాల్లో లేనటువంటి కొడుకును కాదు కోడలు అనడం. వీళ్ళు కుటుంబం అని ఏదైతే అంటున్నారో కాంగ్రెస్